ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఏప్రిల్ 24వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము ఇటు రీతిగా కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో కొమరంభీం జిల్లాలో ఉన్న 15 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తున్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం కొమరంభీం జిల్లా పెంచుకల్పేట్ మండలం. ఈ పెంచుకల్పేట్ మండలంలో మొత్తం 17 గ్రామాలు ఉన్నాయి. 17 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తెలంగాణ రాష్ట్రం కొమరంభీం జిల్లా పెంచుకల్పేట్ మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 17 గ్రామాల కొరకు ప్రార్థించడానికై మీరు చూపిస్తున్న మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ 17 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన తండ్రి, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని ఈ మండలంలో కలిగించండి. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా సహాయం దయచేయండి. మండలంలో ఎక్కడైతే సువార్త నిషేధిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మీ ఆత్మ సంబంధమైన కృపను చూపించండి. ప్రభువా, ఏది ఏమైనా ఈ 17 గ్రామాల్లో ఉన్న ఈ పెంచుకల్పేట మండలాన్ని మీరు దర్శించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావాన్ని పొందుకొనమని ఈ ఉదయకాల సమయంలో ఈ మండలాన్ని మీకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 4వ అధ్యాయము 36, 37వ మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అందుకు అందరూ విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకరితో ఒకడు చెప్పుకునేది. అంతటా ఆయన గురించిన సమాచారము ఆ ప్రాంతములంతటిను వ్యాపించను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కపెర్నహూము పట్టణానికి వచ్చినప్పుడు, విశ్రాంతి దినమున బోధిస్తున్నప్పుడు ఒక అపవిత్రాత్మ పట్టిన వాడొకడు అక్కడ ఉండినట్లు, వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి పమిని? మమ్మలను నశింపవచ్చితవా? నీవెవడో నేను ఎరుగుదునని నీవు దేవుని పరిశుద్ధుడిని బిగ్గరగా కేకలు వేసినట్లు. అందుకు యేసు ప్రభులు వారు, ఊరకుండము, ఇతనిని వదిలిపోమని వారిని గద్దింపగా, దెయ్యము వాడికి ఏ హానియో చేయక ఆ వ్యక్తిని వదిలిపోయినట్లుగా మనం వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈ సంఘటన బట్టి ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారని, ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ పవిత్రాత్మలకు
ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకటితో ఒకడు చెప్పుకున్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభులు వారు గద్దించినప్పుడు దెయ్యాలు ఒక వ్యక్తిలో నుండి వదిలిపోతూ ఉన్నాయి. ఈరోజు నేను నిన్నటి దినము కూడా మాట్లాడాను, నన్ను క్షమించండి. ఈరోజు క్రైస్తవులకి కూడా చాలా దెయ్యాలు పట్టుకుని వారిని వెంబడిస్తున్నాయి. ధనాపేక్ష అని, కులమని, రాజకీయమని చాలా రకరకాల దెయ్యాలు క్రైస్తవులు పట్టుకుని పీడిస్తూ ఉన్నాయి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి దెయ్యం, యేసుక్రీస్తు నామానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న క్రైస్తవ కుటుంబాల్లో పనిచేస్తున్న అనేకమైన దెయ్యాలు యేసు నామములో వదిలిపోవునుగాక. చూడండి, ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యం ఆ వ్యక్తిని వదిలిపోయిందని అక్కడ ప్రజలందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఆ సమాచారం ఆ ప్రాంతం అంతటా వ్యాపించింది. యేసు ప్రభుల వారు దెయ్యాలను వదిలికొడతా ఉన్నారు, యేసు ప్రభుల వారు దెయ్యాల నుండి విడిపిస్తూ ఉన్నారన్న సమాచారము ఆ ప్రాంతం అంతటా వ్యాపించింది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరు నేను వాక్యానుసారంగా జీవిస్తే ఆ సమాచారం అనేకమైన ప్రాంతాలకు వ్యాప్తి చెందుతుంది. మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా జీవిస్తే ఆ సమాచారం కూడా అనేక మంది దగ్గరికి వెళుతూ ఉంది. మనము వాక్యానికి తగిన జీవితం, మనము ప్రార్థనకి తగిన జీవితం, మనము క్రైస్తవ్యానికి తగిన జీవితం జీవించినప్పుడు మనం ఎక్కడా చెప్పవసరం లేదు. మన గురించి ప్రజలు చెప్పుకుంటారు, ఆ వ్యక్తి మంచి ప్రార్థనా పరుడండి, ఆ వ్యక్తి వాక్యానికి తగినట్టుగా జీవిస్తాడండి, ఆ వ్యక్తి క్రైస్తవ్యానికి తగిన ఫలాలు ఫలిస్తాడని మన గురించి ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ అవకాశం మనం ఏం చేయాలంటే ఆ అవకాశం ప్రజలకు ఇవ్వటానికి మన జీవితాలను ప్రభు పాదాల దగ్గర సమర్పించుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. అందుని బట్టే మీకు వందనాలు. కృప చూపించండి దేవా. మేము ప్రజలందరికీ సమాచారము అందగలిగిన జీవితాన్ని మేము జీవించటానికి మీ కృప చూపించుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.